రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ గోల్డ్ స్కామ్ కేసును పోలీసులు ఛేదించారు. 10 కోట్ల విలువైన తాకట్టు బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ కేసులో ఇన్నాళ్లు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు గోల్డ్ అప్రైజర్ చలపక రాజును అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడి వద్ద నుంచి 5.71 కోట్ల విలువైన బంగారం, 10 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 6 కిలోల 449 గ్రాముల బంగారానికి గాను 4 కిలోల 120 గ్రాముల బంగారం రికవరీ చేశారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన 176 మంది ఖాతాదారులు బాధితులుగా ఉన్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. జూన్ 16న జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆధ్వర్యంలో దర్యాప్తు సాగింది. గోల్డ్ లోన్ రెన్యువల్ సమయంలో కస్టమర్ స్లిప్పుల్లో పూర్తి వివరాలు రాసి బ్యాంకు రికార్డుల్లో మాత్రం తక్కువ బరువు చూపించి మిగిలిన బంగారం నొక్కేశారని అప్రైజర్పై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఖాతాదారుల బంగారాన్ని తన సొంతమని చెప్పి స్థానిక గోల్డ్ షాపులు, తాకట్టు వ్యాపారుల వద్ద అమ్మి సొమ్ము చేసుకున్నాడని అప్రైజర్పై ఆరోపణలొచ్చాయి. కొత్త గోల్డ్ లోన్ల పేరుతో కస్టమర్ల నుంచి బంగారం తీసుకుని తక్కువ లోన్ మొత్తం ఇచ్చి మిగిలిన బంగారాన్ని మాయం చేశాడని పోలీసుల విచారణలో గుర్తించారు. మిగిలిన బంగారు ఆభరణాల రికవరీ కోసం నేరంలో ఇతరుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ గోల్డ్ స్కామ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 10 కోట్ల విలువైన తాకట్టు బంగారు ఆభరణాలు మాయమైనట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. బంగారం ఎవరైతే అప్రైజ్ చేయాల్సి ఉంటుందో, సో ఎవరైతే ఒక నివేదిక రూపొందించి బ్యాంకు వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుందో కొలత వేసి, సో ఆయనే చోరీకి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి బాధితులు ఏమంటున్నారు, బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు, పోలీసుల దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? అటు ప్రధానంగా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన ఈ భారీ గోల్డ్ స్కామ్ వెనుక అనేక అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధాన నిందితుడు గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు అంటూ కూడా పోలీసులు నిర్ధారించి అతను ద్వారా కూడా బ్యాంకులో తాకట్టులో ఉన్నటువంటి దాదాపు 6 కిలోల 449 గ్రాముల బంగారాన్ని మాయం చేశారని కూడా నిర్ధారించడం జరిగింది. నెల రోజుల నుంచి కూడా జరిగినటువంటి ఈ దర్యాప్తులో ఇప్పటి వరకు గోల్డ్ అప్రైజర్ చలపాక రాజును అరెస్టు చేసి 4 కిలోల 120 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు కూడా జిల్లా ఎస్పీ కిషోర్ వివరాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో 176 మంది ఖాతాదారులు కూడా ఈ మోసం వల్ల కూడా నష్టపోయారనేది ప్రాథమికంగా నిర్ధారించామని, వారందరికీ న్యాయస్థానం ద్వారా కూడా ఈ బంగారాన్ని తిరిగి ఇచ్చేటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నట్లు ప్రస్తుతం వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే ఇందులో ఇప్పటి వరకు ఉన్నటువంటి రికవరీ చేసినటువంటి బంగారం 4 కిలోల 120 గ్రాములు అయితే ఇంకా దాదాపు 2 కిలోల బంగారం అనేది కూడా రికవరీ కావాల్సిన పరిస్థితి ఉంది. ఆ బాధితులందరూ కూడా ఇంకా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ఈ గోల్డ్ స్కామ్ కు సంబంధించి గడిచిన 2 సంవత్సరాలుగా ఈ బంగారాన్ని అంతా కూడా బ్యాంకులో మాయం చేసి బ్యాంకు రికార్డుల్లో తక్కువ బరువు చూపించి మిగిలిన బంగారం కూడా అప్రైజర్ నొక్కివేశారంటూ కూడా ఇందులో పొందుపరచగా నివేదికలో. అయితే అసలు గోల్డ్ అప్రైజర్ మాత్రమే ఈ స్కామ్ చేస్తారా, బ్యాంక్ అధికారుల పాత్ర ఎంత ఉంది, వారిని ఎందుకు పోలీసులు నిందితులుగా చూపించలేదు అనేటువంటి అనుమానాలు కూడా తావెత్తిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం గోల్డ్ అప్రైజర్ బంగారాన్ని తనిఖీ చేసి అది అసలు నకిలీ అనేది మాత్రమే గోల్డ్ అప్రైజర్ చెక్ చేసి బ్యాంక్ అధికారులకు ఇస్తూ ఉంటారు. బ్యాంక్ అధికారులు ఆ క్యాష్ ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం గోల్డ్ అప్రైజర్ మాత్రమే నిందితుడిగా చేర్చడం పట్ల అటు పోలీసులకు సైతం అనుమానాలు వినిపించిన తరుణంలో ఆ బ్యాంకులో ఉన్నటువంటి మరొక 5 ఉద్యోగులు కూడా ఈ నేరంలో ఉన్నారు అనేది కూడా పోలీసులు నిర్ధారించినట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ తర్వాత వారి వివరాలు కూడా తెలియజేస్తామని జిల్లా ఎస్పీ స్పష్టం చేసిన పరిస్థితి. ప్రధానంగా బ్యాంకు ఖాతాదారులందరూ కూడా ఆ బంగారాన్ని విడిపించకపోయినా బ్యాంక్ అప్రైజర్ రాజుయే ఆ బంగారాన్ని విడిపించేసి మరొక చోట విక్రయించి దాన్ని సొమ్ము చేసుకుని ఈ స్కామ్ కు పాల్పడ్డారనేది కూడా వారు మరొక కొత్త కోణాన్ని కూడా ఈ స్కామ్ లో వారు వెలికి తీయడం జరిగింది. అంతేకాకుండా గోల్డ్ లోన్ల పేరుతో కస్టమర్ల నుంచి బంగారం తీసుకొని వారికి తక్కువ లోన్ ఇచ్చి మిగిలిన మొత్తాన్ని కూడా లోన్ తీసుకొని అప్రైజర్ రాజుయే వాడుకున్నారంటూ కూడా మరో రూపంలో ఈ స్కామ్ చేశారనేది కూడా పోలీసులు నిర్ధారించి రికవరీ కోసం దాదాపు నెల రోజుల సమయం తీసుకున్నప్పటికీ ఇంకా 70% వరకు రికవరీ అయింది. మరొక 2 కేజీల బంగారం రికవరీ కావాల్సింది. మనం చూడొచ్చు ప్రస్తుతం గోల్డ్ రేటు విపరీతంగా ఉంది. ఈ తరుణంలో ఆ గోల్డ్ ద్వారా త్వరితగతిన సులువుగా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దురాశతోని ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఇందులో బ్యాంక్ అధికారులు ఏదైతే ప్రతి నెలాఖరు కూడా చేసేటువంటి ఆడిట్ లో కూడా ఈ మోసం వెలికి చూడకపోవడం వెనుక ఖచ్చితంగా బ్యాంక్ అధికారుల పాత్ర ఉందనేది కూడా నిర్ధారణ అయితే తెలుస్తుంది. మరి ఏ విధంగా స్కామ్ కు సంబంధించి బ్యాంక్ అధికారుల పాత్ర పోలీసులు బయట పెడతారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ భార్గవ్.